మనకు 40 నుంచి 50 వేల ఖర్చు వస్తుంది. మేతి కూర ఒక అర్ధ ఎకరానికి వేసుకుంటాం. అర్ధ ఎకరానికి నవంబర్ డిసెంబర్ లో చల్లుకుంటే కొంచెం మాకు రేటు బాగా వస్తుంది అనమాట. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి మన్నెగూడ గ్రామము, ఊడూరు మండల కేంద్రము, వికారాబాద్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు శ్రీనివాసులు గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి మెంతికూర పంట అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ రోజుల్లోనే రైతుకి ఆదాయం తెచ్చేటువంటి పంటగా చెప్పుకోవచ్చు మెంతికూర. ఇది ఆకు జాతిలో నిత్యం మనం కూరగాయల్లో వాడేటువంటి మెంతికూర చెప్పుకోవచ్చు. కూరలో ఈ ఆకు వేస్తే మంచి రుచి వస్తుందని చాలా మందికి తెలిసిందే. మరి ఆ మెంతికూర రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తుంటారు, ఒక ఎకరాకి సాగు చేస్తే ఏ విధంగా ఉంటుంది, రైతు ఎంత విస్తీర్ణంలో మెంతికూర సాగు చేస్తున్నారు, మెంతికూరకి మంచి సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడెప్పుడు సాగు చేసుకోవాలి, ఏం విత్తనంతో సాగు చేస్తున్నారు, రైతుకి ఎంత పెట్టుబడి అవుతుంది మెంతికూరలో, మార్కెట్లో రేట్ ఏ విధంగా ఉంటుంది, కట్టలు గట్టి అమ్మితే ఎంత లాభం వస్తుంది, పూర్తి సమాచారం మెంతికూర సాగు చేసినటువంటి అనుభవం రైతు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ అన్న. అన్న శ్రీనన్న చెప్పండి, నార్మల్గా మెంతికూర అంటే మనం నిత్యం కూరగాయల్లో వాడుతుంటాం. టేస్ట్ పరంగా కూడా కూరగాయలు ఆకుకూరలు కూడా మంచి పేరుగాంచింది మెంతికూర. రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తారో చాలా మందికి తెలియదు. ఏందని మెంతికూర మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. మెంతి 5 years నుంచి మెంతికూర సాగు చేస్తాం. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అచ్చా, మనకి ఎన్ని ఎకరాల భూమి ఉందని మీకు సొంతం? ఇక్కడ మాకు 3 acres ఉంటుంది. ఇక్కడ 3 acres ఉంటుంది. ఏమేమి పంటలు సాగు చేసిన? కూరగాయలు కూడా పండిస్తాము, టమాటా వేస్తుంటాము, మిర్చి కూడా వేస్తుంటాము. దాంతో పాటు ఆకుకూరలు ఎక్కువ 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాం మేము. అచ్చా, ఏమేమి వేస్తున్నారు ఆకుకూరలు? ఆకుకూరల్లో ఇప్పుడైతే మెంతి వేసాము. ఇంత గత సంవత్సరం కింద కూడా మెంతి వేసాము. మళ్ళా కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తుంటాం ఆకుకూరలో. ఆకుకూరలు ప్రధానంగా సాగు చేస్తుంటాం. ఈ రెండుకు ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాము. ఓకే, ఇప్పుడు ఈ మేతి కూర మన వెనకాల కనిపిస్తుంది. ఎంత విస్తీర్ణంలో ఉంది ఇది? మనకు 22 గుంటలు ఉంటుంది. 22 గుంటలు అంటే ఒక అర్ధ ఎకరంలో వేసాము. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మేతి కూర ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఫస్ట్ భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి? మెంతి కూర వేసుకోవాలనుకుంటే ఫస్ట్ మామూలుగా దున్నించుకోవాలి. భూమి దున్నించుకున్న తర్వాత గడ్డి లేకుంటే నీట్ గా చేసుకోవాలి. నీట్ గా చేసుకున్న తర్వాత దానికి మామూలుగా మెంతి జల్లేసి దాన్ని మళ్ళీ ట్రాక్టర్ తో మళ్ళీ ఒకసారి దానికి ఏ ప్రాసెస్ ఉంటే అది చేసేస్తాం. విత్తనాలు చల్లిన తర్వాత దాన్ని విత్తనాలు కనిపించకుండా లోపల పెట్టేస్తాం అనమాట. విత్తనాలు ట్రాక్టర్ తో దున్నిస్తాం. మళ్ళీ గొర్రెతో వేస్తారా? లేదు, చేత్తో జల్లేస్తాం. చేత్తో చల్లిన తర్వాత దాంతో మళ్ళీ 2 బ్యాగుల ఎరువులు వేసేసి ఎరువు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ట్రాక్టర్ తో మొత్తం కనిపించకుండా లోపల వేసేస్తాం అనమాట. మట్టి మీద పడేటట్టు. ఓకే, ఇప్పుడు మీరు అర్ధ ఎకరం చేసుకున్నారు కదా, అవును. ఎంత విత్తనం పడుతుంది? ఇప్పుడు హాఫ్ ఎకర్ కి మేము 90 kg వేసాం. 90 కిలోలు వేసారు. 90 కిలోలు మెంతి అంటే ఇది ఎకరాకి దాదాపు 2 క్వింటాలు వేసుకోవాలి ఎకరాకి మామూలుగా. ఏంది ఇప్పుడు మీరు వేసిన విత్తనం ఏంటంటే ఇది నార్మల్ విత్తనమేనా, హైబ్రిడ్ విత్తనం? హైబ్రిడ్ అండి. ఏం విత్తనం అది? హైబ్రిడ్ లో మా వెరైటీ వచ్చేసి A1 విత్తనం వేసుకున్నారు. ఎక్కడ దొరుకుతుంది మేతి కూర విత్తనం? హైబ్రిడ్ షాపులలో దొరుకుతుంది. అది మీరు ఎక్కడ తీసుకున్నారు? వికారాబాద్ లో తీసుకున్నాం. వికారాబాద్ లో షాప్ లో దొరుకుతుంది. వికారాబాద్ లో షాప్ దొరుకుతుంది. ఓకే, అంటే నార్మల్ గా కొంతమందికి డౌట్ వస్తుంది మన వీడియో చూసినప్పుడు, మనకి నిత్యం అంటే కిరాణా షాప్ లో అక్కడిక్కడ దొరుకుతుంది కదా నార్మల్ మేతి, అది కూడా చల్లుకుంటే వస్తుంది కదా, దానికి దీనికి తేడా అయింది హైబ్రిడ్? అది మామూలుగా వస్తుంది, అది కూడా 100%. కానీ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏంటి అంటే ఇది హైబ్రిడ్ కాబట్టి కొంచెం ఆకు అనేది పెద్దగా వస్తుంది. అదేంటంటే చిన్నగా వస్తుంది. అది నార్మల్ ఆకు అయితే చిన్నగా వస్తుంది, మార్కెట్ లో వెనకబడిపోతుంది అనమాట. ఇదైతే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. టేస్ట్ పరంగా ఏది బాగుంటది? టేస్ట్ పరంగా అంటే ఇప్పుడు అది బాగుంటుంది, కానీ దానిలో మార్కెట్ లో పోదు కాబట్టి మేము ఇది వాడుతుంటాం అనమాట. కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మాకు. హైబ్రిడ్ హైబ్రిడ్ ఎంత పడుతుంది మనకి? అంటే ఎన్ని కిలోల సంచులు ఉంటాయి ఇవి మొత్తం 30 kg ఉంటుంది. ఒక సంచి 30 కిలోలు ఉంటుంది. ఒక సంచి 30 కిలోలు అంటే 3 సంచులు తెచ్చుకుంటారు. 3 సంచులు తెచ్చుకుంటాం. ఎంత ఒక సంచి 30 కిలోల సంచి? మనకు 100 రూపాయలు కేజీ పడుతుంది. అది 100 రూపాయలు కేజీ అన్నట్టు నార్మల్ రేటు. అంటే 3000 రూపాయలు మనకి ఒక బ్యాగు 3000 రూపాయలు పడుతుంది రేటు. ఓకే, ఇప్పుడు చల్లిన తర్వాత మనం మేతి చల్లుతాం కదా, ఎన్ని రోజులకి మొలకొస్తుంది మేతి అనేది మనం చల్లిన తర్వాత? మనకు ఇప్పుడు అది 40 days లో కంప్లీట్ అయిపోతుంది. చల్లిన తర్వాత మొత్తం 40 days లో కంప్లీట్. ఇది 40 days లో కంప్లీట్ అయిపోతుంది. చల్లిన తర్వాత ఎన్ని రోజులకు మొలకలు వేస్తుంది మేతి కూర? 3 నుంచి 4 రోజులలో బయటకు వచ్చేస్తుంది. 3 నుంచి 4 రోజులలో మనకి బయటకు వచ్చేస్తుంది. మీరు 40 రోజుల్లో కొత్త కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ వెళ్ళిపోతుంది మార్కెట్. అంటే మీరు ఇప్పుడు చల్లిన తర్వాత 4 రోజులలో మొలకొస్తుందని చెప్తారు కదా, మనకి మధ్యలో కలుపు వస్తుంది కదా, కలుపు సమస్యకి ఏం చేస్తారు? గడ్డి మందు కొట్టేస్తామండి. ఫస్ట్ దుక్కి మీద కొడతారా? వాటర్ పెట్టిన తర్వాత గడ్డి మందు కొట్టేస్తాం. అంటే విత్తనాలు జల్లి నీళ్లు పెట్టిన తర్వాత గడ్డి మందు కొట్టేస్తాం. విత్తనం మీద ఎఫెక్ట్ పడకుండా ఏం కొడతారు గడ్డి మందు మీరు? స్టాంప్ కొట్టేస్తామండి. స్టాంప్ కొట్టేస్తాం. కాబట్టి మీకు ఈ 40 రోజులలో కలుపు అనేది రాదుగా. మాకు కలుపు నివారణ సేఫ్. దాంతో చేసేస్తారు. మీరు దుక్కిలో ఎరువులు కూడా చల్లుతున్నామని చెప్తారు కదా, ఫస్ట్ ఏమేమి చల్లుతారు? మామూలుగా DAP చల్లుతాం ఎక్కువ. ఒక DAP మామూలుగా 50 ఎకరానికి ఎన్ని బస్తాలు చల్లారు? ఇప్పుడు 2 బ్యాగులు చల్లాము. 2 బ్యాగులు చల్లుతారు. ఇంకా అదే బలం అన్నట్టు. అదే బలం. ఇంకా మళ్ళీ 40 రోజులలో మళ్ళీ ఏమి వేయం కాబట్టి ఫస్ట్ ప్రిపేర్ ఇస్తాం అనమాట. ఎట్లా నీళ్ళు ఎట్లా మెత్తి కూరకు చల్లిన తర్వాత ఎట్లా ఇస్తారు? రెయిన్ డ్రిప్ తో ఇస్తున్నాం మనం. రెయిన్ డ్రిప్ పెట్టుకున్నాం. రెయిన్ డ్రిప్ పెట్టాం.
ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి మేతి కూర? 1 వీక్ చలికాలం కాబట్టి కొంచెం లేట్ గానే ఇస్తున్నాము. వారం 6 రోజులకు ఒకసారి ఇస్తున్నాము. ఎట్లా మీరు సంవత్సరం పొడవునా మేతి ఎన్నిసార్లు వేస్తుంటారు? అంటే మేము ఒకసారి మెయిన్ వేసినామంటే మళ్ళీ రెండోసారి కొత్తిమీర వేస్తాం. అచ్చా, మళ్ళీ మేతి వేయొద్దు. పంట మార్పిడి చేస్తాం అన్నమాట. అట్లా ఎందుకంటే పంట అదే ఉంటే దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి దాంతో పాటు మేము కొత్తిమీర కూడా ఇస్తాం దాంట్లో. లేకపోతే వేరే వెరైటీ అని ఇస్తాం. వేరే టమాటా ఇంకేదైనా ఏదో ఒకటి ఇస్తాం. మళ్ళీ మేతి వేస్తే మళ్ళీ ఇంకో మేతి వేయొద్దు. వేయద్దు, రాదన్నట్టు సరిగ్గా దిగుబడి. సరి దిగుబడి రాదు. ఓకే, ఇప్పుడు ఏంది అసలు మేతికి మంచి సీజన్ అంటే రైతు ఏ నెలలో వేసుకుంటే మంచిగా ఉంటది, మంచి మార్కెట్ లో రేట్ ఉండాలంటే? సీజన్ అనేది ఏముండదు, కానీ చల్లుకుంటే మనకు ఇది నవంబర్ డిసెంబర్ లో చల్లుకుంటే కొంచెం మాకు రేటు బాగా వస్తుంది అనమాట. అచ్చా, నవంబర్ డిసెంబర్ లో కొంచెం మంచి బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా 40 రోజులకి మీరు మొత్తం క్లోజ్ అయిపోతుంది? క్లోజ్ అయితే ఎన్ని రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ చేస్తారు? ఎట్లా? మేము 30 డేస్ తర్వాత ఎప్పుడైనా తీసేసుకోవచ్చు దాన్ని. 30 డేస్ నుంచి? 30 డేస్ నుంచి. ఎట్లా తెంపడం ఎట్లా పెడుతుంటాం? మేము అది లేబర్ పన్నాలను పెట్టేసి పీకిచ్చేసి కట్ట కట్టిస్తాం. ఒక 200 గ్రాముల కట్ట, 200 గ్రాముల కట్ట ఒకటి కట్టేసి బాక్స్ లో దాన్ని ఒక 20-15 కట్టలు వేసేస్తాం. బాక్సులలో? ఒక టమాటా బాక్స్ లో. టమాటా బాక్సులలో ఒక ఈ 200 గ్రాముల కట్టలు ఒక 20 కట్టలు వేస్తాం. 20 నుంచి 15 సైజుని బట్టి వేస్తాం అనమాట. మామూలుగా కొంచెం అటు ఇట్లా కూడా రావచ్చు సైజు అట్లా. అచ్చా, ఎట్లా ఏంది మనకి మార్కెట్ లో ఇప్పుడు 200 గ్రాముల కట్ట మీరు కట్టి మార్కెట్ లో అమ్మితే ఎంత పోతుంది? ఒక రేట్ మాకు ఏముంటుంది అంటే బాక్స్ దాని నుంచి పోతాయి అనమాట. ఒక బాక్స్ 500 కూడా పోవచ్చు, 1000 రూపాయలు కూడా పోయిన రోజులు ఉన్నాయి. ఓహో, ఆ రేటు కూడా వచ్చింది మాకు. అంటే మీకు 200 గ్రాముల కట్టకు ఒక 25 రూపాయలు వస్తున్నట్టు. యావరేజ్ 25 రూపాయలు మీకు మార్కెట్ లో వేస్తారు. వాళ్ళు మళ్ళీ దాని డబల్ రేట్ అమ్ముతారు. దాని డబల్ రేట్ రైతు కబాలు అమ్ముకుంటారు, సెల్ వాళ్ళు అమ్ముకుంటారు. అని ఓకే, ఎక్కడ వేస్తారు మీరు మార్కెట్? మార్కెట్ హైదరాబాద్ తీసుకెళ్తాం. హైదరాబాద్ ఎక్కడ వేస్తారు? హైదరాబాద్ మల్కాపూర్. గుడిమల్కాపూర్లోనే కొంటారు అన్నట్టు. పెద్ద మార్కెట్ కాబట్టి అక్కడనే తీసుకెళ్తాం. ఓకే, ఇది ఆకుకూర కదా, ఎట్లా ఏ టైంలో దింపితే బాగుంటది? మళ్ళీ వాడిపోకుండా ఉంటది కదా? ఈవినింగ్ టైం 3 నుంచి ఎప్పుడైనా దింపుకుంటాం అనమాట. ఇది ముందు దింపరు దీన్ని? మధ్యాహ్నం పొద్దున టైంలో తీస్తే వాడిపోతుంది ఆకుకూర. ఓకే, కాబట్టి మీరు మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. ఎన్ని గంటల వరకు దింపుతారు అట్లా? 2 గంటలలో మొత్తము మాకు 100 బాక్సులు దింపించిస్తారు. 100 బాక్స్ పని వాళ్ళు. ఎంత మంది పెడతారు దీనికి? 8-10 మంది పెట్టేస్తాం. 8-10 మంది పెడతారు. ఒక మనిషి ఎంత దింపుతాడు మేతి కూర? ఒక మనిషి 20 బాక్సులు తీసేస్తారు. 20 బాక్సులు? 20 కట్టలు 200 గ్రాములు అన్నట్టు. అట్లా 20 బాక్సులు ఒక మనిషి తెంపేస్తారు. 20 బాక్సులు తీసేస్తారు. ఎంత తీసుకుంటారు మీరు లేబర్ కూడా తెంపిన వాళ్ళకి కూడా? బాక్స్ కు మేము 20 నుంచి 30 రూపాయలు ఇస్తాం ఒక బాక్స్ తెంపితే. అంటే గుత్త లెక్క పైసలు ఏముండదు. నువ్వు ఎన్ని బాక్సులు తీసుకుంటే అన్ని డబ్బులు ఇస్తాం అనమాట. ఒక బాక్స్ కి 20 రూపాయల చొప్పున ఇస్తారన్న. ఒక మనిషి ఈజీగా 20 తెంపుతారు. 20 తెంపిస్తారు. ఒక 400 పంపిస్తారు. 400 రూపాయలు 3 గంటలు కష్టపడితే వాళ్ళకి. 3 గంటలు 3 గంటలు తెంపుతారు. ఎట్లా తెంపేటప్పుడు ఎట్లా దాని కట్టలు ఎట్లా కడుతుంటారు? రబ్బర్ తో కట్టిస్తాం. రబ్బర్ బ్యాండ్ తోటి కట్టేస్తారు. 200 గ్రాములు వాళ్ళకి అర్థం అయిపోతుంది ఎంత అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కొంచెం అటు ఇట్లా కూడా వెళ్ళిపోతుంటది. కట్టలు కడతారు. ఏంది ఇప్పుడు ఈ మెంతి కూర మీరు ఈ 40 రోజుల్లో పండిస్తారు, 40 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది. ఎంత పెట్టుబడి పెడుతుండొచ్చు? అంటే ఫస్ట్ ట్రాక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి తీసి మార్కెట్ అమ్మేంత వరకు? మాకు మామూలుగా మొత్తం మెయింటెనెన్స్ చేసే వరకు మాకు 40 నుంచి 50 వేల ఖర్చు వస్తుంది. మేతి కూర ఒక అర్ధ ఎకరానికి వేసుకుంటాం. అర్ధ ఎకరానికి 40 నుంచి 50 వేలు. ఒకవేళ మీరు అన్నట్టుగానే ఒక మంచి రేట్ ఉండి యావరేజ్ రేటు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బాక్స్ ఒక 300-500 అమ్మింది అనుకోండి, ఎంత రావచ్చు రైతుకి? అంటే 300 అంటే ఇప్పుడు మాకు గిట్టుబాటు ధర కాదు అది. 300 అనేది 300 అనేది మినిమం 500 పైన పోతేనే మాకు గిట్టుబాటు రాదు. అప్పుడు ఎంత రావచ్చు రైతు? ఒకవేళ ఇప్పుడు మామూలు ఒక 500 పైన పోయిందంటే మాకు 50-50 వస్తుంది మాకు. అంటే 50,000 పెట్టుబడి పెట్టామంటే ఒక 50,000 మాకు మిగులుతుంది ఈ 40 రోజులలో. ఓకే, మీరు ఇప్పుడు 5 సంవత్సరాలకి వెళ్ళి వేస్తూనే ఉన్నామని చెప్తారు కదా ఈ ఆకుకూరలు మేతి కూర ఇవంతా. ఎప్పుడన్నా డౌన్ అంటే వేస్తే రేట్ లేని రోజు కూడా ఎప్పుడు వచ్చిందా? అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి మాకు. దానికి పెట్టుబడి రాని రోజులు కూడా ఉన్నాయి మాకు. ఒక్కొక్కసారి లాస్ లో కూడా పోతుంది. డైరెక్ట్ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాంట్లో కూడా అట్లా లాస్ అయిన రోజులు ఉన్నాయి, లాభాలు అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చల్లుతున్నారు కదా, ఇది ఏంది మనకి పంట? ఇప్పుడు రైతు స్థాయిలో ఒకవేళ రైతు సాగు చేసుకుంటే లాభసాటి పంటగానే చెప్పొచ్చు రైతు చెప్పచ్చు. ఎందుకంటే 40 రోజుల పంట కాబట్టి కంపల్సరీ లాభసాటి పంట అనేది ఇక 4 నెలలు కష్టపడకుండా చేసుకోవచ్చు. నీళ్ళ విషయంలో కూడా మీరు ఫస్ట్ పెట్టిన తర్వాత మీరు మన రెయిన్ డ్రిప్ ద్వారానే ఇస్తామని చెప్తారు. ఎన్ని రోజులకు ఒకసారి? 40 రోజులలో ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాల్సి వస్తుంది? మామూలుగా చలికాలం కాబట్టి మేము వారం రోజుల నుంచి ఏదో ఒక రోజులో సెట్ చేస్తున్నాం. కానీ 7 రోజులు 6 నుంచి 7 రోజులలో. ఎండాకాలం అయితే కంపల్సరీ 3 రోజులకు ఒకసారి పెట్టించుకోవాలి. 3 రోజులకు ఒకసారి కంపల్సరీ పెట్టాలి. 3 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆకు మనకి రెడీ అయిన తర్వాత ఎట్లా తెలుస్తుంది? అంటే మెత్తి కూర రెడీ అయింది తెంపాలంటే ఎట్లా తెలుస్తుంది? సైజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మనకి ఆల్రెడీ మనం చల్తాం కాబట్టి 30 నుంచి 40 రోజుల్లో తీసేయాలని మాకు ఉంటది, టార్గెట్ ఉంటది కాబట్టి మాకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది అంటే ఎక్కువ లేట్ అయితే పూత వచ్చేస్తుంది. దానికి లేట్ అయితే కూడా పూత వస్తుంది. ఆ పూత వచ్చిందంటే మెంతి పనికి రాదు మాకు, ఏదైపోతుంది మార్కెట్ లో కూడా తీసుకోవాలి.
పూత రాకముందే ఏమన్నా పూత ఎన్ని రోజుల తర్వాత వస్తుంది ఒకవేళ లేట్ అయితే? పూత అయితే 40 రోజులు దాటిందంటే పూత వచ్చేస్తుంది, 40 రోజులు లాట్ రేట్ ఏంటంటే ఇక పోతుంది. ఇక పోతుంది. మనం రిమాండ్ ఉంటేనేమో తినిపించుకోవాలి, లేకపోతే మన లేబర్ పైసలు మన మీద పడుతుంది. మొత్తం దున్నిన పొలంతో సహా మనకు ఫర్టిలైజర్తో సహా మన మీద పడుతుంది. పూత రాకముందే 40 రోజుల ముందు కోసేయాలి. ఓకే, అట్లా తీసుకోవాలన్నమాట. ఇవి ఇంకా మీకు ఏమైనా సమస్యలు మనకి నార్మల్ గా ఏ పంటలు సాగు చేసినా చీడపీడలు అనేవి వస్తుంది. ఈ మేతి కూర 40 రోజులు ఏమైనా పురుగులు వస్తుంది, దోమ వస్తుంటది దీనికి. ఆ దోమ నివారణ కూడా మందు ఉంటుంది, దాన్ని కూడా స్ప్రే చేస్తాం. ఈ 40 రోజులు ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేస్తాం? 3 సార్లు చేస్తాం. 3 సార్లు చేయాలి. 3 సార్లు చేయాలి. 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి 3 సార్లు చేసామంటే 4వ సారి అవసరం ఉంటుంది కదా. పీకేసే స్టేజ్ ఉంటుంది కాబట్టి మనకు అవసరం ఉంటుంది. పురుగు ఒక దోమ ఒకటి వస్తుంది అంతే. ఏమైనా రోగాలు ఏమన్నా వస్తుంటాయి? ఆకు అంటే చనిపోవడం అనేది కూడా ఒకటి ఉంటుంది, దానికి కూడా స్ప్రేలు ఉంటాయి. ఆ స్ప్రేలు వాడుకుంటే అది కంట్రోల్ అయిపోతుంది. ఏమేమి స్ప్రే చేస్తుంటారు నార్మల్గా ఇప్పుడు దానికి ఉంటది, చనిపోతుంది దాన్ని అంటే మొక్కను బట్టి దాని సమస్య ఏందో చూసుకొని దాన్ని స్ప్రే చేస్తాం అనమాట. అదే రూట్ రాట్ అట్లాంటిది, సిఓసి, రెడమల్ గోల్డ్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాం అనమాట. దోమకి ఏం చేస్తుంటారు? స్ప్రైడ్ లేకుంటే మామూలుగా రబ్బర్ పురుగు అలాంటిది కనిపిస్తే క్లీన్ అనేది ఉంటది కదా, అట్లాంటి స్ప్రే చేసుకుంటాం అనమాట. అంటే 10 రోజులకు ఒక స్ప్రే అయితే చేయాలి, కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎట్లా మెంతకూర ఈ ఆకుకూరలు సాగు చేస్తారో మీ ఈ పూడూరు మండల కేంద్రాల్లో రైతులు ఎవరన్నా? ఆకుకూరలు కూడా బాగా ఎక్కువ చేస్తారు, పూలు కూడా చాలా ఎక్కువ చేస్తారు. ఇక్కడ పూలు కూడా సాగు చేస్తారు, టమాటా కూడా బాగా చేస్తారు మా సైడ్. ఇప్పుడు ఏంది మనం మేతికూర సాగు చేసుకుంటే ఎలాంటి భూములు అయితే అంటే ఎలాంటి రకం నేలలు అయితే అనుకూలంగా ఉంటది? మెంతి ఏ పొలంలోనే వేసుకోవచ్చు. ఏ పొలం? నల్లరేగ నేలలో కూడా వస్తుంది, నెలలో కూడా బాగా వస్తుంది. మనది ఇప్పుడు ఎర్ర భూమి కదా? ఎర్ర భూమి మనది. ఇప్పుడు మన వెనకాల కనిపిస్తుంది కదా సార్ ఈ పంట, ఇది ఎన్ని రోజుల పంట ఉండొచ్చు మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు మనది 25 రోజుల పంట, ఇది 25 డేస్. ఇంకొక 5-10 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. 10 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీ 6 ఎకరంలో వేసారు, ఏంది ఎన్ని కట్టలు కట్టొచ్చు మీ 6 ఎకరానికి? దాదాపు అంటే కలెక్షన్ చేయలేదు, బాక్సులు ఒక 200 నుంచి 250 బాక్సులు అనేది తీయొచ్చు. 250 బాక్సులు తీయొచ్చు, 300 వరకు కూడా వస్తుంది. కరెక్ట్ చనిపోకుండా ఉంటే 300 బాక్సులు కూడా తీస్తాం ఈ 6 ఎకరానికి. 300 బాక్సులు ఈజీగా వస్తాయి అన్నట్టు. మీరు ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తారు? బాక్సులు తెప్పేసి బాక్సులు తెప్పేసి ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ఆటోలోనే పంపించేస్తారు అన్నట్టు. ఒకటి అంటే ఒక రోజు తెంపేసి ఆ రోజు అయిపోతుంది కదా? 2 రోజులు పడుతుంది హాఫ్ ఎకర్ తీయాలంటే. హాఫ్ ఎకర్కి 2 రోజులు పడుతుంది. ఒకటేసారి తెంపాము, 2 రోజులు తీస్తాం. ఈ రోజు తెంపి రేపు పంపిస్తారు అన్నట్టు. ఇప్పుడు మీరు సాయంత్రం పంపిస్తారు కదా, సాయంత్రం పంపించినట్టే మార్కెట్లో ఆ రోజు అమ్మేస్తారా లేకపోతే పొద్దున మార్నింగ్ వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు, మీరే పోతారు అమ్మడానికి? మేము వెళ్ళిపోతాం, డైరెక్ట్ మేము అమ్ముకుంటాం. అంటే ఈ నైట్ టైంలో పోతాం ఏం వాడిపోదు కదా? ఏం వాడిపోదు. పొద్దుల వరకు కూడా మంచిగా నీళ్ళు జల్లి పంపుతారా? ఎట్లా ఉంటది? నీళ్ళు అనేది ఏం జల్లము, ఆ సంచులు ఉంటాయి కాబట్టి దాంట్లో వాటర్ దడిపేసి బాక్సుల మీద పెట్టేస్తాం. ఓకే, ఈ విధంగా మీరు మెంతికూర సాగు చేస్తారు. పెద్ద రిస్క్ లేని పంట అన్నట్టు. రిస్క్ లేని పంట. చల్లి ఒక 2-3 సార్లు రోగం రాకుండా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఒకటి కరెక్ట్ టైంలో చూసుకుంటే సరిపోతుంది మనం. అంటే 40-50 వేలు పెట్టుబడి పెడితే 50 వేలు మంచి రేట్ వస్తుంది. ఈ విధంగా మెంతికూర సాగు చేస్తాం. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి రైతు స్థాయిలో సాగు చేసేటువంటి మేతికూర సాగు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి. అంటే దీన్ని ఎప్పుడైనా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు, కాకపోతే చలికాలంలో మాత్రం కొంచెం డిమాండ్ బాగా ఉంటుంది, రైతు స్థాయిలో కూడా దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో ఏంటంటే కొంచెం నీళ్ళు పరిస్థితి సరిగ్గా ఉండవు, వాతావరణం ఎక్కువ తీవ్రత ఉండడం వల్ల కొంచెం ఆకు అనేది సరిగ్గా రాదు. మరి ఎవరైనా సరే మేతికూర సాగు చేసుకుంటే చాలా తక్కువ రోజులు, అంటే ఎవరైనా వ్యవసాయం కొత్తగా రావాలి, వ్యవసాయం చేయాలని ఆలోచన వాళ్ళకి ఏకంగా ఇప్పుడు భారీ స్థాయి పంటలు 3 నెలల పంటలు అవి పెట్టి అందులో రిస్క్ తీసుకునే కన్నా కొత్తగా ఎవరైనా వ్యవసాయంలోకి రావాలన్న ఆలోచన వాళ్ళకి ఇలాంటి ఆకుకూర సాగులు ముందు సాగు చేసుకున్నట్టయితే చాలా తక్కువ రోజుల్లోనే అగ్రికల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తద్వారా వేరే పంటలు సాగు చేసే అనుభవం కూడా ఆకుకూరల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి రిస్క్ లేని పంటల సాగులలో ఆకుకూరలలో మేతికూర మంచి లాభదాయకమైన పంటగా చెప్తున్నారు. ఒకసారి సాగు చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము నిత్యం ఆకుకూరలు అంటే సాగు చేస్తుంటాం. మేతికూర అయిపోయిన తర్వాత కొత్తిమీర సాగు చేస్తాం, కొత్తిమీర అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కూరగాయలు కూడా వేస్తుంటామని చెప్తున్నారు. మా పూడూరు గ్రామంలో చాలామంది ఆకుకూరలు, టమాటో, పూల సాగులు చేస్తున్నామని చెప్తున్నారు. రైతుకు మాత్రం మంచి లాభదాయకమైన పంటని మేతికూర అని చెప్తున్నారు. హైబ్రిడ్ మేతికూర సాగు చేస్తున్నాం. నార్మల్ వెరైటీస్తో పోల్చుకుంటే హైబ్రిడ్ సాగు చేసుకుంటే రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, మార్కెట్లో కూడా డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మేతికూర సాగు చేస్తుంటే రైతు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.